అందరికీ నమస్కారం మిత్రులారా. మే 29న ఢిల్లీ మంగేష్పూర్ వెదర్ స్టేషన్లో 52.3 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ నమోదైనట్టుగా న్యూస్ రిపోర్ట్స్ అనేవి తెలుపుతున్నాయి. ఇంకా ఇదే కాకుండా ఢిల్లీలో ఈ సమ్మర్ సీజన్లో అనేక ప్రాంతాల్లో ఈ 47, 48, 49 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ నమోదైనట్టుగా కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకా ఢిల్లీలో యావరేజ్గా అయితే ఈ ఎవ్రీడే కూడా మొత్తం ఢిల్లీ అంతా కలిపి ఒక 44 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైనట్టుగా మనకి తెలుపుతుంది. ఇంక ఇవే కాకుండా దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ 48, 49, 50 డిగ్రీస్ కూడా నమోదైనట్టుగా, అదేవిధంగా యావరేజ్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ మొత్తంలో నమోదైనట్టుగా మనకి న్యూస్ రిపోర్ట్స్ అనేవి తెలుపుతున్నాయి. ఇంకా ఇదేంటంటే లాస్ట్ గత సంవత్సరాల కన్నా ఇది కొంచెం తీవ్ర స్థాయిలో నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ టెంపరేచర్స్ అనేవి అధిక మొత్తంలో మనకి నమోదవటం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ హెల్త్ కండిషన్స్ అనేవి వాళ్ళు అంటే వాళ్ళ అనారోగ్యానికి గురి కావటం, అంటే సన్ స్ట్రోక్ అవన్నీ బారిన పడటం, తర్వాత ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా చాలా అన్ఈజీగా ఫీల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా వాటర్ కన్జంప్షన్ అంటే వాటర్ బాడీస్ డ్రై అయిపోతాయి తొందరగాను, తర్వాత వాటర్ కన్జంప్షన్ పెరుగుతుంది, తర్వాత ఎనర్జీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, తర్వాత ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గుతుంది, తర్వాత ఈ వస్తువుల ఉత్పత్తి తగ్గుతుంది, తర్వాత వస్తువుల డ్యూరబిలిటీ కూడా పడిపోతుంది అన్నమాట. అంటే ఈ హీట్ ఎప్పుడైతే పెరుగుతుందో సన్ కానీ హాట్నెస్ కానీ, అప్పుడు ఏదైతే వస్తువులు ఉంటాయో మన 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 ఇంట్లో కానీ లేదంటే బయట మనం రెగ్యులర్గా వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల యొక్క ఈ నాణ్యత తగ్గుతుంది, తర్వాత వాటి యొక్క లాంగ్విటీ అంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఇవే కాకుండా ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది తగ్గటం, లేదంటే అగ్రికల్చర్ పూర్తిగా నాశనం అవటం, తర్వాత ఇతర క్రాపులు కూడా ప్రొడక్షన్ తగ్గడం, ఇతర క్రాపులు కూడా నాశనం అవటం జరుగుతుంది అన్నమాట. తద్వారా ఈ ఫుడ్ షార్టేజ్ కూడా ఉత్పన్నమవుతుంది. ఆ రకంగా ఆదాయం తగ్గటం, ఎకానమీ తగ్గటం, తర్వాత ఎంప్లాయ్మెంట్ తగ్గటం, ఈ విధంగా ఎన్నో రకాల దుష్పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఇంకా వీటికి కారణాలు అనేవి మనం ఆలోచించినట్టయితే తప్పనిసరిగా ఏంటంటే ఈ మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే మనం రిఫ్రిజిరేటర్స్, తర్వాత ఏదైతే ఏసీలు అవి వాడుతున్నామో, తర్వాత ఏరోసాల్స్ ఏదైతే వాడుతామో అవన్నీ కూడా ఓజోన్ నాశనం చేయటం, ఆ తర్వాత ఈ కార్బన్ ఎమిషన్స్ అంటే వెహికల్స్ ద్వారా, ఫ్యాక్టరీస్ ద్వారా మనం ఏదైతే ఎమిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ వాతావరణంలో చేరి ఆ వాతావరణం యొక్క ఏదైతే ఏదైతే హీట్ ఉంటుందో ఆ హీట్ని వాళ్ళు పట్టుకుని టెంపరేచర్స్ అనేవి అవి పెంచుతూ ఉంటాయి. ఇంకా అవి కాకుండా ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ అంటే మనం ఏదైతే మనం కట్టుకుంటున్నాం ఇళ్ళు కానీ ఇతర బిల్డింగ్స్ అనేవి ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఈ పగల సమయంలో బాగా ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకుని రాత్రి సమయంలో అవి హీట్ని అనేవి ఎమిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. తద్వారా నైట్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ నమోదవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది నైట్ టైం కూడా మన ఈ సమ్మర్ సీజన్లో 30 యావరేజ్ టెంపరేచర్స్ అనేవి నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట. అంటే పాతకాలంలో ఏంటంటే ఈ టెంపరేచర్స్ అనేవి ఎప్పుడో ఒక రోజు రావటం, ఎప్పటికప్పుడు నమోదు అవటం, తర్వాత ఏదైనా టెంపరేచర్ వచ్చినా సరే కొన్ని రోజులు లేదంటే కొంత సమయం అవి ఉండి తర్వాత వెంటనే అది డిసప్పేర్ అవ్వటం, తర్వాత టెంపరేచర్ తగ్గటం, తర్వాత ఒకవేళ టెంపరేచర్ హాట్ డేస్ నమోదైనప్పటికీ నైట్ టెంపరేచర్స్ అనేవి తక్కువగా నమోదు అవటం, ఆ విధంగా కొంత రిలీఫ్ వచ్చి ప్రజలకి ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉండి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రొలాంగ్ టెంపరేచర్స్ అనేవి నమోదు అవటం, ఆ తర్వాత నైట్ టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా రావటం, ఆ తర్వాత యూవీ రేస్ డైరెక్ట్గా వాళ్ళకి గ్రౌండ్ మీదకి రావటం వల్ల ఎవరైతే మామూలుగా బయటికి వెళ్తారో వాళ్ళు తొందరగా ఈ సన్ స్ట్రోక్ గురవటం, తర్వాత యూవీ రేస్ వల్ల ఏదైతే వాళ్ళ మధ్య అనేది భ్రమించడం, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవటం, తర్వాత బాడీ హీట్ పెరిగిపోవటం, ఈ విధంగా ఎన్నో రకాల దుష్పరిణామాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారన్నమాట. ఇంకా ఈ స్థితి నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా ఈ స్థితికి కారణమే ఈ స్థితి నుంచి బయటపడే ఉపాయం కూడా. అంటే మనకి ఏదైతే శాస్త్రీయంగా యూవీ రేస్ కానీ లేదంటే ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ కానీ
వీటిని తగ్గించుకోవడం, తర్వాత ప్లాంటేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఆ తర్వాత ఉండాల్సిన ఏదైతే స్థాయిలో అడవులు ఉండాలో, అంటే ఏదైనా భూభాగంలో ఏదైనా దేశం సంబంధించి ఏంటంటే మొత్తం భూభాగంలో 1/3 అనేవి ఈ ఫారెస్ట్ అనేది ఉండాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు దేశాన్ని తీసుకున్నట్లయితే 329 మిలియన్ హెక్టార్స్ అనేది మన వైశాల్యం. అందులో 1/3 అంటే 109 మిలియన్ హెక్టార్స్ అనేది ఫారెస్ట్ ఏరియా అనేది ఉండాల్సి ఉంది. అయితే దాంట్లో ఇప్పుడున్న ఫారెస్ట్ ఏరియా అనేది దీంట్లో సగం కూడా ఉందా లేదో అన్నది అనిపించుకునటం, తర్వాత వాటి యొక్క క్వాలిటీ కూడా పూర్తిగా తగ్గటం, ఇవన్నీ కూడా అన్నీ కలిసి ఈ రకమైన దుష్పరిణామాలకే చోటు చేసుకుంటుంది. అయితే ఇది ఎప్పుడైనా ఇటువంటి నుంచి బయటపడాలంటే పూర్తిగా శాస్త్రీయంగా మనం వెళ్ళినప్పుడే, అంటే ఎక్కడ ఏది అవసరమో అదే దాన్ని ఆలోచించి చేసుకోవటం, తర్వాత అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని శాస్త్రీయంగా కన్నా మనం అంచనా వేసి దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళినప్పుడే ఇటువంటి వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ దీనికి వేరే విధంగా దానికి అక్కడి నుంచి ఇంకొక కొత్త మార్గాలు ఎన్నుకోకుండా పూర్తిగా దీన్ని ఎరాడికేట్ చేసే విధంగా, అంటే ఇప్పుడు హీట్ పెరుగుతూ ఉంటే కనుక ఏసీలు పెంచుకోవటం, లేదనుకో వాటర్ పెరుగుతూ ఉంటే లేదనుకుంటే వాటర్ని అనేది ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటాం, లేదనుకుంటే ఈ విధంగా కాకుండా చెట్లు పెంపకం చేసుకోవటం, తర్వాత ఎమిషన్స్ తగ్గించుకునే కార్యక్రమం చేసుకోవటం, తర్వాత వేరే మెథడ్స్ కనుక్కోవటం, ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్లేస్లో వేరే కెమికల్స్ కానీ లేదనుకుంటే వేరే స్టోరేజ్ మెథడ్స్ తీసుకోవటం కానీ ఇలాంటివి కన్నా చేసుకున్నట్టయితే వీటి నుంచి బయటపడతాం. ముఖ్యంగా ఏంటంటే ఈ శాస్త్రీయత అనేది అందరికీ చాలా అవసరం. అంటే ఏదైనా వాస్తవాల మీద నడిపించినప్పుడు మాత్రమే ఇటువంటి వాటిని మనం రాకుండా చూసుకోగలుగుతాము. అదేవిధంగా వచ్చిన వాటిని వాటి నుంచి మనం బయటపడే అవకాశం మనం సంపాదించుకోగలుగుతాం. థ్యాంక్ యూ. ఇంకా రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామని తెలుపు. థ్యాంక్ యూ.